నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్, లిటిల్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ ఎంప్లాయీ సార్. ఈరోజు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వెరైటీ లిటిల్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ వారిది లైలా అనే ఒక తేజ రకం కొత్తగా వచ్చింది సార్ ఈ సంవత్సరం. ఈ రైతు మన మీద నమ్మకంతో విత్తనాలు తీసుకొని వేయటం జరిగింది. రైతు తీసుకొని నమ్మకం మీద వేయటం ఒక వంతు అయితే, అదే నమ్మకంతో పంట కూడా నేను చూసిన వెరైటీలన్నిటిలో కల్లా ఈ సంవత్సరం ది బెస్ట్ అనుకోవాలి. ఎంత ఆనందంగా ఉందంటే చేలోకి వస్తే ఒక్కసారి మీ కల్లారు చూడండి. ఎటు చూసినా సరే వర్ణం కానీ హైట్ వచ్చేసి సుమారు 4 అడుగుల హైట్ పెరిగింది సార్. ఇది నేల ఇలా ఈ కిందకి ఇలా ఉంది, నేల వచ్చేసి 4 అడుగుల హైట్ పెరిగింది. ఇంకా ఉంది, ఇతను 36 వచ్చేసాడు. కొంచెం పలచగా వేసాడు, చాలా బాగుంది. వేయటం వల్లే మంచి కొమ్మలు రావటం కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం అల్లకపోయింది, పైరంతా అల్లకపోయింది. ఎటు చూసినా కానీ పచ్చని ప్రకృతి ఎలా తాండవిస్తుందో చూడండి, పచ్చగా ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి. రైతు కూడా కలవరిస్తున్నాడు. ఈ వెరైటీ చాలా సంతోషం మీరు ఇవ్వడం వల్ల. నా చేను కూడా ఇలా ఉంది. ఇటువంటి విత్తనాలే మన లిటిల్ హైబ్రిడ్ వాళ్ళు అందించాలి రైతులకు మేలు జరగాలి, ఇటువంటివే రావాలని కలవరించడం జరుగుతుంది. ఇతను 4 రకాలు వేసాడు. ఈ 4 రకాల్లో ఈ ఎకరం కూడా మనం కొత్తదండి, మనమే నమ్మకం మీద వేసాడు. అద్భుతంగా ఉండదు అనేసి రైతు చెప్తుంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి దీని కాయలో ఒకసారి కాయ సైజులు చూడండి. ఇదిగోండి, కింద నుంచి కూడా ఒకటి హైట్ నేల వచ్చేసి ఇదే మనకి ఇలా వస్తుంది సార్. కాపు కూడా ఇలా కింద నుంచి పైకి వస్తుంది. ఇప్పుడే మొత్తం పచ్చకటి వర్ణం, చిన్న పిందెలు దిగాయి. దీన్ని ఇంకా ఉంది, ఒక 20 రోజులు ఆగితే కానీ దీన్ని స్టామినా ఏంటో మీరు కూడా చూడొచ్చు. మొత్తం చూడండి, ఒకసారి గమనిస్తే మొత్తం పిందె పైదాకా కూడా. కాబట్టి ఇదిగో చూడండి, ఇంకా ఈ కొమ్మ చూడండి ఒకసారి, ఈ టైపులో ఉంటుంది సార్ కాపు. ఇదంతా సైజు కూడా ఇదిగోండి. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఇటువంటి మేలు రకమైనటువంటి విత్తనాలను ఎంచుకొని అత్యధిక దిగుబడులు సాధిస్తే రైతే రాజు అవుతారు అనడానికి, రైతును రాజు చేయటంలో లిటిల్ హైబ్రిడ్ సీడ్ కంపెనీ ఎప్పుడూ ముందుంటుందనేసి తెలియజేయడానికి ఈ చేను, ఈ విత్తనం మీకే ఒక ఉదాహరణ. ఇది లైవ్ సార్, చూసుకోండి. చూసిన తర్వాతనే నమ్మండి, నమ్మి విత్తనాలు తీసుకోండి. థ్యాంక్ యూ.